to me now. Hey boy, I wanna be your thing. Tell me all that you wanna say now. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం అందుకే నీతో సాగుతోంది చిన్ని పాదం. చలి అనార్కలి నీ నవ్వులేది బావడి పేరుకే నేనున్నది నా ఊపిరేనా చందమామనెవ్వరైనా పట్ట పగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా. హాయ్ హలో వెల్కమ్ టు జేల్ జేల్ జిగా. ఈరోజు మనం వచ్చేసాం కడపలోని శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత జోష్ గా ఉన్నారో నీకు తెలుసా నితిన్? నాకైతే ఆల్రెడీ తెలుసు వాళ్ళు అంటే నాకు అసలు తెలియదు, ఎందుకంటే వాళ్ళందరూ చాలా సైలెంట్ గా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ వాయిస్ లో చెక్ చేద్దాం. హాయ్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో ఎనీవేస్ మరి ఈ రోజు మొత్తానికి మన జేల్ జేల్ జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ గేమ్స్ కంటే ముందు వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి. కాబట్టి సరదాగా వాళ్ళు కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో టాస్క్లు ఇన్ ద సెన్స్ డాన్సెస్ ఉంటాయి, జోక్స్ ఉంటాయి, మధ్యలో స్కిట్స్ చేయొచ్చు. సో వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ ఎలాంటివి ఏమున్నా ఈ రోజు మన షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మరి పార్టిసిపేట్ చేయాలంటే ఫాస్ట్లీ వీ హావ్ టు మూవ్ ఆన్ టు టాస్క్. అగైన్ రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన జేల్ జేల్ జిగాలో టాస్క్ లోకి వచ్చేసాం కాబట్టి మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి పార్టిసిపేట్ చేయాలంటే మరి బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ నుంచి ముగ్గురు, గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి. కాబట్టి అండ్ ఫస్ట్లీ మరి టాస్క్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ 3 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. సో మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి టాస్ చేయడానికి నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా టాస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి మొత్తానికి టాస్ చేయడానికి బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు గర్ల్స్ రెడీగా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ లోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ గా ఈ రోజు గర్ల్స్ తో స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే బేసిక్ గా హియర్ ఆర్ ది బ్యూటిఫుల్ గర్ల్స్. ఓకే రైట్, సో మరి ఫస్ట్ టాస్క్ గర్ల్స్ తో స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఫస్ట్ గా ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారు విల్ సీ. అండ్ మీ పేరు? బాను. బాను. సో ఏదో బాలేనట్టు బాను అని చెప్తుంది. సో బాను ఎందుకు అలా ఉన్నావు డల్ గా? ఏం లేదా? బ్రేక్ఫాస్ట్ తక్కువైందా? ఓకే రైట్, మరి మొత్తానికి బానుకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో ఈ రోజు నీకు ఎగ్జామ్ ఉంది కాలేజ్ లో. సో ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు కాలేజ్ కి వెళ్లకుండా నువ్వు సినిమాకి వెళ్ళి ఇంటికి వెళ్తావు. అది మీ ఫాదర్ కి తెలిసింది. ఎలా మేనేజ్ చేస్తావు? సో ఫాదర్ ఏమన్నా బాయ్స్ నుంచి ఒకరిని తీసుకున్నా కరెక్ట్ గా సెట్ అయ్యే ఎవరన్నా చేస్తారా? సో టాస్క్ చెప్పింది నేనే, ఫాదర్ ని నేనే, అన్ని నేనే, ఆల్రౌండర్. ఎనీవేస్ మరి అది రెడీ. సో కమ్ ఫార్వర్డ్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? కాలేజ్ నుంచి వస్తున్నాను. కాలేజ్ నుంచి వచ్చినట్లేదు, నువ్వు ఇప్పుడే మంచిగా సినిమా చూసి మంచిగా మూమెంట్ లో ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నట్లుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఎగ్జామ్ ఉంటే కాలేజ్కి వెళ్ళావా? ఇవాళ కాలేజ్ కి ఎగ్జామ్ అని తెలుసు, అయినా కూడా నేను చదవనప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు ఎటో పోతుందని. సో ఇంతకీ ఎటు వెళ్ళావు చెప్పు? కాలేజ్ నుంచే వస్తున్నాను. నీకు నేను చిన్నప్పటి నుంచి ఇదే నా నేర్పించింది? నువ్వు నటించమంటే జీవిస్తున్నావు. నా ఫేస్ లో నీకు ఏమన్నా కామెడీ అంటే జోక్ చేస్తున్నట్లు అనిపిస్తుందా? లేదు. అక్కడ కామెడీ ఏ సినిమాకి వెళ్ళావు చెప్పు? ఇంతకీ మూవీకి అంట ఎగ్జామ్ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు అవన్నీ నువ్వు ఎగ్జామ్ చదువుకోవటానికా లేకపోతే చించుకోవటానికా? నువ్వు లేదు, ఎగ్జామ్ సరే, నాకు తెలిసింది నువ్వు సినిమాకి వెళ్ళావని. మొన్న వచ్చింది కొత్త సినిమా వెళ్ళావంట, ఏదో హీరోది. ధృవ వెళ్ళావంట. ఎందుకు వెళ్ళావు? ఎగ్జామ్ ఎగ్గొట్టి ఎందుకు వెళ్ళావు చెప్పు? అది ఇంటర్నల్సే కదా అని వెళ్ళాను. మరి అది నాకు చెప్పాలి కదా. ఇంటర్నల్స్ సినిమాకి వెళ్తే వెళ్ళావు. నీతో పక్కన అబ్బాయి ఎవరు? నాని వచ్చాను. నానియా? తమ్ముడు. సో ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ చేస్తే నీకు ఉంటుంది చూసుకో, ఖచ్చితంగా నేను కాలేజ్ మానిపిస్తా. ఇక నీకు పెళ్ళే డైరెక్ట్ గా. లాస్ట్ లో పెళ్లి చేస్తా అంటే ఆ లోపల అదే నాన్న నాకు కూడా కావాలి. నీ ఫీలింగ్ చెప్తున్నావు, అమ్మాయి ఫీలింగ్ చెప్తున్నావు? అమ్మాయి ఫీలింగ్ ఏం చెప్తున్నా? మరి అది ఎందుకో మరి బాగా ఎక్సైట్ అయినట్టు అనిపించింది. సో ఎనీవేస్ మరి బాను చాలా చక్కగా చేసినందుకు ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్.
ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు ఫస్ట్ టాస్క్ మా గర్ల్స్ నుంచి కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ విల్ గో విత్ బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి నెక్స్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? ముక్తహార్. హర్ అంటే ఫాస్ట్ గా చెప్పాలి, నువ్వు ఎంత గ్యాప్ ఇచ్చేసరికి నాకు అర్థం కావట్లేదు. హర్ లేకపోతే ముక్తహార్? ముక్తహార్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో మనం చూసేద్దామా? ఓకే. నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. సో మరి ముక్తహార్కి వచ్చిన టాస్క్ ఆల్రెడీ చెప్పేసింది, డాన్స్ చేయాలి. సో మరి డాన్స్ చేయడానికి ముక్తహార్ రెడీగా ఉన్నారంట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు విల్ సీ. అండ్ ఆర్ యు రెడీ? రెడీ. సో జస్ట్ గో ఫార్వర్డ్. డాన్స్ చేయడానికి ముక్తహార్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ స్టార్ట్ మ్యూజిక్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కස්සదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. Okay, that was superb and fantastic performance by Muktahar. Boys and girls, give me a big round of applause. Come on. Okay, right, మరి మొత్తానికి గర్ల్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి హియర్ ఇస్ ద గర్ల్. సో నీ పేరు? మౌనిక. సో మౌనిక, నువ్వు కూడా అందరూ సీరియస్ గా ఉన్నారు ఎందుకు? ఫ్రీగా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. అలానే అరే నితిన్ ఇట్రా అనుకో. ఓకే రైట్, మరి మొత్తానికి మౌనికకు వచ్చిన టాస్క్ డైలాగ్ చెప్పాలి. సో మరి రెగ్యులర్ గా మూవీస్ నుంచి పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి నీకు నచ్చినది, నీకు ఇష్టమైనది ఏదైనా తీసుకొని చెప్పొచ్చు. సో మౌనిక, ఆర్ యు రెడీ? సో హియర్ వి గో స్టార్ట్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదే డైలాగ్ నేను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. సో హియర్ వి గో స్టార్ట్. వీరశంకర్ రెడ్డి ప్లాంటే కదా అని పీకేస్తే హెడ్ కోస్తా. దేవుడా 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 దేవుడా, వీరశంకర్ రెడ్డి కట్ ద ప్లాంట్, కట్ ద నెక్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి మౌనిక సూపర్, చాలా బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారు విల్ సీ. అండ్ నెక్స్ట్ యూ. ఓకే, అండ్ నీ పేరు? డేగరాజు. నీకు వచ్చిన టాస్క్ ఏంటో విల్ సీ. ఆర్ యు రెడీ డేగరాజు? రెడీ అంట. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ని నువ్వు ప్యారడీ చేసి పాడాలి. సో మరి ఫస్ట్ అయితే ఆ సాంగ్ ఏంటో వినేద్దాం. హియర్ వి గో స్టార్ట్ మ్యూజిక్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాలం. మా టీం నుంచి డేగరాజు సాంగ్ ప్యారడీ చేయడానికి రెడీగా ఉన్నాడంట. డేగరాజు, అది రెడీ కదా? రెడీ. yes, go ahead. స్కూలు ఎంత మధురం, సిలబస్ అంత కఠినం. తెచ్చాను కొత్త మ్యాథమెటిక్స్ పుస్తకం, మరిచాను మారు ఎక్కం. నేను మోయలేను ఈ బ్యాగును, మరిచేదెలా సిలబస్సును. ఎగ్జామ్స్ అంటే వస్తే చాలు, ట్యూషన్ అంటూ చావగొడతారు. సిలబస్సు స్కూలు ఎంత మధురం. ఓకే రైట్, డేగరాజు నువ్వు పాడుతుంటే మాకు రకరకాలుగా ఉందమ్మా. చాలా చక్కగా మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు డేగరాజ్ కి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మరి మా గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ కమ్ హియర్. నీ పేరు? లక్ష్మీ కళ. ఓకే రైట్, లక్ష్మీ కళ. సో నీలో చాలా కళ ఉంది. ఓకే, మరి ఫస్ట్ అయితే లక్ష్మీ కళకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో లక్ష్మీ కళ, నీకు వచ్చిన టాస్క్ సూపర్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేసే టాస్క్. సో మరి ఆ టాస్కే డాన్స్ చెయ్యాలి. సో లక్ష్మీ కళ, ఆర్ యు రెడీ? ఓకే, కమ్ ఆన్, గో దేర్.
ఓకే రైట్ మరి గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్ చేయడానికి ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి లక్ష్మీ కళ వచ్చేసింది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. ABCD లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండ్ చేసి చంపేసావే నన్ను 1 2 3 4 నంబర్స్ అన్ని తీసి 1 4 3 నే రంగుల్లో ముంచేసి చంపేసావే నన్ను రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను. ఓకే సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ డాన్స్ బై లక్ష్మీ కళ. సో చాలా బాగా చేసావు, నిజంగా నీ డాన్స్ లో కూడా చాలా కళ ఉంది. Yes. సో ఎనీవేస్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి లక్ష్మీ కళకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో విల్ సీ. అని పేరు నాగప్రసాద్. సో మరి ఫస్ట్ అయితే నాగప్రసాద్ కి వచ్చిన టాస్క్ ఏంటో విల్ సీ. ఎస్, మీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, నేను చూస్తుంటే నాకు జాలనిపిస్తుంది, నీ గడ్డం అవన్నీ చూస్తుంటే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే టాస్క్ వచ్చింది. మీకు వచ్చిన టాస్క్ ఏంటి లవ్ అంటే, ఫెయిల్యూరే ఏంటి కొంపదీసి. నువ్వు ఒక అబ్బాయి పర్స్ కొట్టేస్తావు. నువ్వు పర్స్ కొట్టేసిన తర్వాత అదే మీ ఫ్రెండ్ చూసి దాంట్లో వాటా అడుగుతాడు. సో అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఎలా యాక్ట్ చేస్తావు? ఆర్ యు రెడీ? యాక్చువల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉండాలి. సో వీళ్ళనే తీసుకుందాం టాస్క్ లోకి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు బస్సు ఎంతకుంది? కడపకి బస్సు ఎంతకుంది? 10 కి ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను తిరుపతి. ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది బస్సు? సెకండ్ ప్లాట్ఫామ్. సెకండ్ ప్లాట్ఫామ్. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే. ఒరే మామ, నువ్వు పర్సు కొట్టలేవు అనుకున్నా, కొట్టేసినావు కదరా? చూసినావా? అవురా, వాటరా ఉందిరా 2000. కష్టపడి కొట్టేసినందుకు నాకు 1000 రూపాయలు ఇచ్చి నాకు 1500, నీకు 500. అవునా? నువ్వు 500 ఇవ్వాలా? నేను కొట్టేసి మరి తీసుకురా నువ్వు ఎక్స్ట్రాగా. ఇంకా మిగిలినంత ఇంకా 2000, 3, సరే 50 రూపాయలు చూపా. అలా కొట్టు, ఫ్రెండ్షిప్ అన్నాక ఇంతే. ఫ్రెండ్షిప్ సరే కానీ నాకు ఏదానికి సరిపోదు, అది స్టఫ్ కూడా సరిపోదు. కదా ఇంకా అదే ఇంకా రూపాయి. ఇంకా నేనే దొంగ అనుకుంటే నాకన్నా దొంగ నా కొడుకు కదా రాయుడు. మొత్తానికి సూపర్ అండ్ ఫైనల్ టాస్క్ కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ అద్భుతంగా అండ్ ఫుల్ కాంపిటేటివ్ గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ మా గర్ల్స్ బాగా చేశారు అండ్ అదే విధంగా బాయ్స్ కూడా సూపర్ ఫ్యాంటాస్టిక్ గా బియాండ్ దట్ అంట ఇంకా బాగా చేశారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. Thank you so much గర్ల్స్. ఓకే రైట్ మరి మొత్తానికి ఇప్పుడు అసలు సిసలైన కాంపిటేటివ్ గేమ్స్ స్టార్ట్ గా ఉన్నాయి. సో మరి ఇప్పుడు కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి ఈ కాంపిటీషన్ లో ఈ రోజు బాయ్స్ గెలుస్తారా గర్ల్స్ గెలుస్తారా అని తెలియాలంటే ఫస్ట్లీ వీ హావ్ టు మూవ్ ఆన్ టు గేమ్. సో మరి అందులోనూ ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్ పరుగు. సో మరి పరుగో గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. గర్ల్స్ నుంచి 4 అండ్ బాయ్స్ నుంచి 4. సో మరి ఫస్ట్ గా గర్ల్స్ నుంచి ఆ 4 ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. పరుగో గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి కూడా 4 రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 బాయ్స్. కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి మా బాయ్స్ ముందుగా వచ్చినట్టయితే 4 బాయ్స్ ఇక్కడ కనిపిస్తున్న 4 గోనె సంచుల్ని ప్రతి ఒక్కరు వేసుకొని జంప్ చేస్తూ అక్కడ కనిపిస్తున్న బాల్ లో
4 balls ఉంటాయి. ఈచ్ బాయ్ ఒక్కొక్క బాల్ ని పిక్ చేసి మళ్ళీ జంప్ చేస్తూ ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ బాల్ లో 4 balls వేయాలి. ఎవరైతే తక్కువ టైంలో 4 balls ఫస్ట్ నుంచి 4 balls ఈ ఫైనల్ బాల్ లో వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అవ్వగలరు. ఓకే రైట్, మరి మొత్తానికి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ అర్థమైపోయింది క్లియర్ గా. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను మీకు మాక్ చేసి చూపిస్తాను. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? మాక్ చేయడానికి నితిన్ రెడీగా ఉన్నాడు. నితిన్, ఆర్ యు రెడీ? Yes. Yes, get set go. ఓకే, మరి మొత్తానికి ఈ రోజు మన పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్. పరుగు గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. గెట్ సెట్ గో. ఓకే రైట్, మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో. సో మరి పరుగోలో ఇవాళ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు వీళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అండ్ వీళ్ళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మన పరుగో మీద ఎలా అనిపించిందో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. ఇమ్రాన్, సో మరి నీకు ఎలా అనిపించింది పరుగో గేమ్? చాలా ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కనిపించింది. వెంకట్, సో మరి పరుగో ఆడావు, అక్కడ దాకా వెళ్ళి బాల్స్ అంటే బౌల్ లో బాల్స్ తీసుకొని వచ్చా. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా ఎంజాయ్ చేశాను గేమ్. సో సుబ్రహ్మణ్యం, నీకెలా అనిపించింది పరుగో గేమ్? Yeah, of course, this is a very kickful game and we enjoyed a lot at this time. దినేష్, సో మరి పరుగో నీకెలా అనిపించింది? ఫస్ట్ టైం ఆడుతున్నావా, ఇంత ముందు ఎప్పుడైనా ఆడావా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఐ హావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. పద్మజ, నీకెలా అనిపించింది మన గేమ్? This is too difficult. Jump చేయాలి. This is so difficult. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి ఈ రోజు పరుగో ఫుల్ ఫన్నీగా సాగిపోయింది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు బాగా ఆడారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. ఆ ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫస్ట్లీ విల్ గో విత్ గర్ల్స్. మరి మా గర్ల్స్ పరుగోలో చేశారు 1 minute 10 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. 1 minute 10 seconds. కానీ మా బాయ్స్ ఎంతలో చేశారు తెలుసా? 40 seconds లో. Finally the పరుగో winners are boys. Congratulations boys. సూపర్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే మా గర్ల్స్ నుంచి శిల్ప ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ముందుకు వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ హర్. కమ్ ఆన్. झोली के पीछे मेरा धक धक दिल है वो नजरों అందులోని పోస్టర్ ఏసా ఎట్టాగుందో చూసుకోరా కన్ను కొట్టినాక ఎంత హుషారో ముద్దు పెట్టినాక ఎంత హుషారో కౌగిలించినాక ఎంత హుషారో ఎంత హుషారో ఎంత హుషారో తిట్టేదాకా ఎంత ఉసూరో ఉట్టి కొట్టేదాకా ఎంత ఉసూరో పట్టుబట్టేదాకా ఎంత ఉసూరో ఎంత ఉసూరో ఎంత ఉసూరో అందాల బిందిస్తారా ఓ బాబా బాబా కన్నీరో
Okay, that was a beautiful and wonderful performance by Shilpa. Boys and girls, gadiga clap కొట్టాలి శిల్పకి. Come on, thank you so much and good luck Shilpa. నెక్స్ట్ మరొక డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ గేమ్ చాలా ఫెంటాస్టిక్ అండ్ అందరికి నచ్చే గేమ్ అండ్ అందరిని ఎంటర్టైన్ చేసే గేమ్. సో మరి ఆ గేమే మెడలో మాల. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం మెడలో మాల గేమ్ లోకి. సో మరి ఈ మెడలో మాల గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి కాబట్టి ఫస్ట్ గా మరి బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు వెళ్సి. లెట్ మీ ఇన్వైట్ 2 boys. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. మా గర్ల్స్ కూడా మెడలో మాల గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే రైట్, మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం మెడలో మాల గేమ్ లోకి. సో మరి ఆల్రెడీ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్ ప్రాపర్టీస్, జోకర్ మాస్క్ అండ్ మాలలు మా చేతిలో ఉన్నాయి. అండ్ పార్టిసిపెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 2 girls నుంచి ఇద్దరు ముందుగా వస్తే ఇద్దరికి 2 జోకర్ మాస్కులు మీ ఫేస్లకి పెడతాం. సో పెట్టగానే ఆటోమేటిక్ గా ఈ జోకర్ మాస్కులు వేసుకుంటే మీకు బ్లైండ్ గా ఇక్కడ ఉన్నవి ఏమీ కనిపించదు కాబట్టి సో మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేసి మీ చేతులకి మాలలు వేస్తాం. సో మరి ఈ మాలలు మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మీ ఫ్రెండ్ మెడలో వేయాలి. ఇది యాక్చువల్ గా వీళ్ళు అనుకుంటారు సో చిన్నగా ఆడొచ్చు, ఎలాగైనా ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మాల వేయొచ్చు అనుకుంటారు. కానీ దీనికి అంటే మన గేమ్ మెడలో మాల ఓన్లీ బేస్డ్ ఆన్ టైమర్. సో తక్కువ టైంలో మీరు చేస్తారా అండ్ తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అనేదే మన గేమ్. సో మరి టైమర్ కూడా ఉంటుంది కాబట్టి మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఫైండ్ అవుట్ యువర్ ఫ్రెండ్ ఫాస్ట్లీ. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి ఈ రోజు మెడలో మాల గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్, మరి మెడలో మాల గేమ్ ఆడటానికి మా ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. మెడలో మాల గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ మనం కంప్లీట్ చేసుకున్నాం మెడలో మాల గేమ్. ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ మెడలో మాల గేమ్ కంప్లీట్ చేసినంత మాత్రాన ఇద్దరు విన్నర్స్ కాదు కాబట్టి ఫైనల్ గా ఒక్కరే విన్నర్స్ ఉంటారు కాబట్టి మనం స్కోర్స్ కి వెళ్ళిపోదాం. నితిన్, మీ గర్ల్స్ ఎంత టైం లో కంప్లీట్ చేశారు? ఈ రోజు మెడలో మాల గేమ్ లో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes లో. మా బాయ్స్ కంప్లీట్ చేసింది విత్ ఇన్ 2 minutes 40 seconds లో. సో ఫైనల్లీ మెడలో మాల విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాట్యులేషన్స్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మరి మా గర్ల్స్ కూడా చాలా చక్కగా ఆడారు. సో గుడ్ ట్రై గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. మెడలో మాల గేమ్ లో మా బాయ్స్ గెలిచారు కదా, ఎంతైనా మా బాయ్స్ అంటే ఆ క్రేజే వేరనుకో. మా బాయ్స్ గెలిచినందుకు విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి దినేష్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. This one dedicate to all sweet and sexy girls ready for rock and swing. I jump on the rhythm. Run the tune, my lion. Sita, 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 Gita, 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 Gita. Sita, Gita, Sheila, Mala, Pere, Yedaina. Ada ure Yedaina. Amma yentu bumide asalule kunte kanna. Life is sunna. Chirogi
zero shirt or skirt or waist say they na a country dress aina I feast అని పించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా Again, right, that was superb and wonderful performance by Dinesh. Come on, boys and girls. Dinesh గట్టిగా clap కొట్టాలి. Right, Dinesh, నిజంగా చాలా బాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసావు, నవ్వించావు సరదాగా. సో డిఫరెంట్ గా కూడా చేసావు. That was superb and thank you so much. నెక్స్ట్ మరొక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి అరుణ రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ హర్. మిసల మధుబాల నిగలే నిలుబెల్ల నువ్వే దొరికావు ఏం చెయ్యాలా కసినే రేపేలా ముసిగా నవ్వాలా సొగసుల అంతేదో చూసెయ్యాలా నే చెప్పరిస్తా శుభ్రంగా నే దోచుకెళ్తా అప్పణంగా Okay, that was wonderful performance by Aruna. So, మరి Aruna కి ఒకసారి boys and girls, give her a big round of applause. Come on. Thank you so much, Aruna. Okay, right, మరి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మరొక డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం రింగా గేమ్ లోకి. సో మరి ఈ రింగా గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి అండ్ ప్రాపర్టీస్ కావాలి. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 అండ్ గర్ల్స్ నుంచి 4 కావాలి. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ నుంచి ఆ 4 ఎవరో చూసేద్దాం. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి నెక్స్ట్ రింగా గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి కూడా రెడీగా ఉన్నారు. సో మరి బాయ్స్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ వచ్చేసారు అండ్ గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి రింగా గేమ్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా. సో చూస్తున్నారు కదా, సింగిల్ కలర్ఫుల్ రింగ్. సో మరి వీళ్ళు అనుకుంటున్నారు ఈ ఒక్క రింగ్ తో మేము ఈ గేమ్ ని ఎలా ఆడాలి ఏంటి అనేది ఈగర్ గా గర్ల్స్ బాయ్స్ వెయిట్ చేస్తున్నారు. సో చాలా సింపుల్ గేమ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడటానికి ముందుగా వస్తే వాళ్ళకంటే ముందు ఈ గేమ్ ని ఎలా ఆడాలి ఏంటి అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్, సో మరి చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఫాస్ట్ గా అక్కడ నుంచి రింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి ఇద్దరం ఆడుతున్నాం. యాక్చువల్ గా ఈ గేమ్ 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ ఆడతారు. సో మరి ఫాస్ట్ గా 4 బాయ్స్ ముందుగా వస్తే ఇలా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకొని ఉండాలి, హ్యాండ్స్ ఫోల్డ్ చేయొద్దు అండ్ రింగ్ ఆ కార్నర్ నుండి స్టార్ట్ అవుతుంది. పాస్ ఆన్ చేసుకుంటూ ఇలా 1 each 1 అంటే 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఆ 4 మెంబర్స్ మీదుగా రింగ్ పాస్ ఆన్ చేసుకుంటూ కార్నర్ వరకు రావాలి. ఒకవేళ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తే మళ్ళీ రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. దీన్ని చాలా సింపుల్ గా అండ్ చాలా టైం తీసుకొని ఈ గేమ్ ఆడదాం అనుకుంటారు, కానీ అలా కాదు, దీనికి టైమర్ ఉంటుంది. సో తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అనేదే మన రింగా గేమ్. సో మరి గేమ్ ఆడటానికి మేము ఇద్దరం ఆల్రెడీ రెడీగా ఉన్నాం. Here we go from 3 to 1. 3, 2, 1, go. Here we go now. ఎగ్జాక్ట్లీ గేమ్ ని ఇలా ఆడాలన్నమాట. సో మరి ఫస్ట్ గా ఈ రోజు రింగా గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరు ఆడుతున్నారు చూద్దాం. మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. రింగా గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మీకైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ చెప్పేశాం కదా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. రింగా గేమ్ మా బాయ్స్ కంప్లీట్ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ గర్ల్స్. ఆర్ యు రెడీ గర్ల్స్ టు ప్లే? యా, కమ్.
ఓకే రైట్ మరి రింగా గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3, 2, 1, go! ఓకే మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం రింగా గేమ్. సో మరి ఈ రింగా గేమ్ నిజంగా చాలా ఫనీ అండ్ టఫెస్ట్ గేమ్ కూడా. సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఈ రోజు రింగాలో విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫస్ట్లీ విల్ గో విత్ బాయ్స్. yes మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 3 minutes లో. మరి మా గర్ల్స్ రింగా గేమ్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 40 seconds లో. మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా ద విన్నర్స్ ఆర్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ టు బాయ్స్ గుడ్ ట్రై. చూసారు కదా రింగా గేమ్ చాలా ఫన్నీగా నచ్చింది. అంతేకాకుండా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో. లెట్స్ వెల్కమ్ దెం. పూల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయం, వేణువులో కాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉందని వేనా అతిశయం, ఆగిరిలో ఇతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. ఆహా Okay, that was superb and wonderful performance by students. Oksari boys and girls, give them a big round of applause. Come on. Okay, right మరి మొత్తానికి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ మన జైల్ జిగాలో ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. तू सफर मेरा, तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा है दिल है मुश्किल, तू मेरा खुदा है, तू मेरी मंजिल, तेरे बिना गुजारा है दिल है मुश्किल, मुझे आजमाती है तेरी कमी, मेरी हर कमी को है तू लाज़मी, जुनून है मेरा बनूं मैं तेरे काबिल, तेरे बिना गुजारा. ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి స్పెషల్ పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి, స్పెషల్ యాక్టివిటీస్ అయితే ఏంటి, మొత్తానికి గేమ్స్ అయితే ఏంటి నిజంగా అదరగొట్టేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఫైనల్ బ్యాటిల్ అండ్ ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. మరి ఈ సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి బాయ్స్ నుంచి 5 అండ్ గర్ల్స్ నుంచి 5 కావాలి. బిఫోర్ దట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో మరి ఇప్పుడు ఫైనల్ బ్యాటిల్ స్టార్ట్ కాబోతుంది. సో బాయ్స్ వర్సెస్ అండ్ గర్ల్స్. సో మరి ఈ రోజు బాయ్స్ వర్సెస్ గర్ల్స్ మరి ఈ గేమ్ లో ఎవరు విన్ అవుతారో తెలియాలంటే సో మరి ఫస్ట్ గా మనం పార్టిసిపెంట్స్ ని పిలిచేయాలి. సో మరి బాయ్స్ నుంచి 5 గర్ల్స్ నుంచి 5. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి 5 ఎవరు వస్తున్నారు పిలిచి కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. మరి సై అంటే సై గేమ్ ఆడటానికి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్ గర్ల్స్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా గర్ల్స్ ఈ గేమ్ ఆడడానికి ముందుగా వచ్చినట్టయితే 5 గర్ల్స్ లో ఒక గర్ల్ ఇక్కడ కనిపిస్తున్న మ్యాట్ మీద బోర్లా పడుకోవాలి. మిగతా 4 గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మ్యాట్ యొక్క 4 కార్నర్స్ పట్టుకొని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న కార్పెట్ మీదుగా ఆ గర్ల్ ని తీసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ కానివ్వండి, లెమన్స్ కానివ్వండి, బాల్స్ కానివ్వండి, ఎవరైతే ఏ గర్ల్ అయితే బోర్లా పడుతుందో ఆ గర్ల్ పిక్ చేసి తన మ్యాట్ లో వేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు అసలు మీరు పిక్ చెయ్యకండి. సో మీరు అనుకోవచ్చు గర్ల్స్ త్వరగా కంప్లీట్ చేసేద్దాం, బాయ్స్ త్వరగా కంప్లీట్ చేసేద్దాం, ఎక్కువ పిక్ చేసేద్దామని.
ఇక్కడ మ్యాటర్ ఎక్కువ పిక్ చేసామా అన్నది కాదు. ఈ గేమ్ కి ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ తో పాటు లక్ ఉంటేనే మీరు ఈ గేమ్ ని విన్ అవ్వగలరు. సో రైట్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ సై అంటూ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మా గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. అండ్ ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81. So total chocolates collected by girls 81. 81. And next we'll go with balls. 1, 2, 3. 3 balls only. And final గా మిగిలినవి లెమన్స్. సో లెమన్స్ ఎన్నో చూసేద్దాం. 0 lemons. 0 lemons. సో 0 lemons అంటే ఏం కలెక్ట్ చేయలేదు కాబట్టి 0. సో మరి మొత్తానికి సై అంటే సై మా గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ బాయ్స్. సో మరి బాయ్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారంట. లెట్స్ గో. సై అంటే సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. సై గేమ్ మా బాయ్స్ కూడా కంప్లీట్ చేశారు. వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని పిక్ చేశారో విల్ సీ. ఫస్ట్ అయితే మనం చాక్లెట్స్ తో కౌంటింగ్ స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా బాయ్స్. అండ్ నెక్స్ట్ లెమన్స్ 1 2 3 4 ఓన్లీ 4 లెమన్స్. అండ్ నెక్స్ట్ బాల్స్ కలెక్ట్ చేశారు ఓన్లీ 1 బాల్. సో మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఫైనల్ స్కోర్స్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ గా మన గేమ్ ముందే అనుకున్నాం ట్విస్ట్ అని. ఇందాక నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ ఏంటి ఆ ట్విస్ట్ అని ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో చాలా సింపుల్, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 3 కార్డ్స్ ఉంటాయి. ఈ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. అంటే అక్కడ ప్రాపర్టీస్ యాక్చువల్ గా 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీకి ఒక స్కోర్ అనమాట. చాక్లెట్స్ కి, లెమన్స్ కి, బాల్స్ కి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఒకవేళ మీరు చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి ఇక్కడ ఉన్న కార్డ్స్ లోంచి ఒక కార్డ్ బాయ్స్ తీస్తారు. సో దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. సో ఆ కార్డ్ లో ఒకవేళ 50 వస్తే 25 into 50. సో మరి స్కోర్స్ అలా డిసైడ్ అవుతాయి. బేసిక్ గా వీళ్ళిద్దరు అనుకుంటున్నారు అండ్ గర్ల్స్ మేమే ఈ రోజు ఎక్కువ పిక్ చేసాం కాబట్టి సై అంటే సైలో మేమే విన్నర్స్ అని. కానీ అలా కాదు. సో బేసిక్ గా మన సై అంటే సై ఓన్లీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆల్రెడీ నేను చెప్పినట్లుగా స్కోర్స్ ఇలా డిసైడ్ అవుతాయి. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సై అంటే సై మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ మరి ఫస్ట్ గా మీకు కావాల్సింది చాక్లెట్స్ ఆ, లెమన్స్ ఆ, బాల్ స్కోరింగ్? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 81. 100 points. 100. అండ్ నెక్స్ట్ మీ కావాల్సిన స్కోర్ ఏంటి? బాల్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 3.
50. 50. నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ యాక్చువల్ గా లెమన్స్ మా వాళ్ళు 0 కరెక్ట్ చేశారు. సో మరి ఎనీవేస్ 0 ఒకవేళ కరెక్ట్ చేసి ఉంటే వచ్చే స్కోర్ కూడా చూసేద్దాం. 30. సో మీరు కరెక్ట్ చేయలేదు కాబట్టి యువర్ స్కోర్ ఈజ్ 0. సో మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. నెక్స్ట్ మరి బాయ్స్ స్కోర్స్ డిసైడ్ చేయడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? Yes, ready. మీకు కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్స్ లెమన్స్ బాల్స్? Lemons. లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేసావు? 4. 100. నెక్స్ట్ స్కోర్ మీకు కావాల్సింది ఏంటి? Chocolates. చాక్లెట్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 42. 30. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ Last and least, only ball. బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? Only one. 50. ఓకే రైట్. మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై స్కోర్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. మరి మొత్తానికి సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సైలో మా బాయ్స్ చేసిన స్కోర్ 1710. ఫైనల్ గా ఈ రోజు సైలో మరి మా గర్ల్స్ చేశారు 8250. సో మరి ఈ రోజు ఫైనల్ గా సై విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. అంటే గర్ల్స్ కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్ గర్ల్స్, క్లాప్. రన్నర్ అప్స్ ఆర్ ది బాయ్స్. సో ఎనీవేస్ గుడ్ ట్రై బాయ్స్, చాలా చక్కగా ఆడారు. సో మరి ఈ రోజు వీళ్ళిద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు ఇక్కడ స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రెసిడెంట్. మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జిల్ జిగా మీ కాలేజ్ కి రావటం మీ పిల్లలందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేస్తుంది మార్నింగ్ నుంచి. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్ సార్? ఉదయం నుంచి మీరు ఎంతో ఉత్సాహంగా మేము ఊహించిన దానికన్నా రెట్టింపుతో వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వాళ్ళని ఆటపాటలతో డాన్సులతో ఇక్కడ అలంకరించినందుకు జిల్ జిగా టీమ్ కు ఈటీవీ వారికి మా శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యూ సార్. మా పిల్లల్లోని ప్రతిభ నైపుణ్యాలను బయటికి తీసినందుకు ఈటీవీ ప్లస్ కు జిల్ జిగా టీమ్ కు మా కాలేజ్ తరఫున అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా సైలో మరి రన్నర్స్ గా మరి బాయ్స్ ఉన్నారు. సో మరి బాయ్స్ ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొడితే ఈ రోజు బాయ్స్ కి క్లాప్స్ గిఫ్ట్స్ అందజేయడానికి సుధాకర్ గారు ఉన్నారు. ఫైనల్ గా మరి సై విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. అండ్ వారికి కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఇక్కడ. Thank you so much and thank you for your support. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. సో రైట్. మరి మొత్తానికి ఈ రోజు మన కాంపిటేటివ్ గేమ్ సై ఫినిష్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా మాత్రం విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు, ఆ ఒక్కరు మా గర్ల్స్ అయ్యారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ గుడ్ ట్రై యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జేల్ జిగా ఇన్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ ఇన్ కడప. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే. సో మరి చూస్తుంటే నిజంగా వాళ్ళ వాయిస్ లోని బేస్ ఫుల్ టు ఎంజాయ్ చేస్తారని తెలుస్తుంది. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. Bye girls and bye bye.